జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తా అంటున్నారు. ఆల్రెడీ జగన్ 1.0 సినిమా దారుణంగా ఫెయిల్ అయింది. అందుకని చెప్పే మొన్న ఎన్నికల్లో ఆయన ఓడిపోవటం జరిగింది. ఆయన చూపెట్టే సినిమా చూడటానికి ఇక్కడ ఎవరో ప్రజలు సిద్ధంగా లేరు. 1.0లో ఆయన చూపెట్టిన సినిమాకే బెదిరిపోయి అదిరిపోయి మొత్తం ప్రజలు అతనికి వ్యతిరేకంగా మారటం జరిగింది. కనుక ఇది కేవలం వైఎస్ఆర్ పార్టీ నుంచి కార్యకర్తలు పారిపోకుండా జారిపోకుండా నిలబెట్టుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి ఇటువంటి మాటలు మాట్లాడారు. ఈ ఏడాది పాలనలో కూడా చంద్రబాబు ఫెయిల్ అయ్యారు. మొత్తం అంతా రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం కూడా చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇవన్నీ ఊరినే ఈ పిల్లి కోతలే, అన్నను ద్రాక్ష పుల్లన్లాగా. ఆయనకు అధికారం రాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 1 ఇయర్లోనే ఫెయిల్ అయ్యాడని జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తాడు? మేము కనుక ఫెయిల్ అయ్యి ఉంటే మా కార్యకర్తల నాయకులే వాళ్ళ మహానాడికి ఈ కడప ఇంత దూరాన ట్రాన్స్పోర్ట్ లేదు, ఇక్కడ వసతి సౌకర్యం లేదు, అయినా ఇంత దూరానికి ఇన్ని లక్షల మంది తెలుగుదేశం నాయకులు వచ్చారంటే, కార్యకర్తలు వచ్చారంటే తెలుగుదేశం ఈ సంవత్సర పరిపాలన విజయవంతం అయింది కాబట్టి ఇంతమంది వచ్చారు. సార్ మీ పేరండి? నా పేరు గడిపూడి సాంబశివరావు అండి. ఎక్కడి నుండి వచ్చారండి? గురిజాల నియోజకవర్గం అండి. పల్నాడు జిల్లా నుండి వచ్చారు. ఎలా ఉంది మహానాడు ఏర్పాట్లు కావచ్చు, ప్రాంగణం చూస్తే ఏమనిపిస్తుంది? అసలు బ్రహ్మాండంగా ఉందండి. కనీనిగని రీతిలో ఎప్పుడూ చూడని విధంగా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయండి. గత సంవత్సరం నుంచి టీడీపీ మరియు మహాకూటమి చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉన్నది ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మహానాడుకి వెళ్ళారా మీరు? గతంలో కూడా వెళ్ళామండి. వాటికి వీటికి తేడా ఏంటంటారు? గతంలోకి వీటికి తేడా ఏం లేదు కానివ్వండి, సౌకర్యాల పరంగా గతంలో జరిగిన అభివృద్ధి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇంకోటి కానీ విధానం కానీ ఏదైనా కానీ చాలా బాగుందండి. అవునండి. ఎలా ఉంది ఏడాది పాలన చూసారు కదా, ఏమనిపిస్తుంది? ఈ సంవత్సరం గత 5 సంవత్సరాల నుంచి జరిగిన పాలనని ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడేయడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విశ్వ ప్రయత్నం చేసుకుంటా ఇప్పుడిప్పుడే మొదటి అడుగులు పడుతున్నాయండి. ఇంకా కొంత టైం పడుతుంది డెవలప్ కావడానికి. తెలుగుదేశం పార్టీ అండి? లేదండి, నేను గతంలో 2024 వరకు కూడా నేను వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నానండి. గత ప్రభుత్వ పాలకుల పాలన నచ్చక జగన్మోహన్ రెడ్డి గారి విధానాలకు వ్యతిరేకంగా మేము చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా లోకల్ ఎమ్మెల్యే గురిజాల ఎమ్మెల్యే గారు మరియు శ్రీకృష్ణదేవరాయల గారికి అనుకూలంగా మేము టీడీపీలోకి గత 2004 ఎన్నికలకు ముందు రావడం జరిగిందండి. అప్పుడు ఆ గతంలో ఆ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నారు. 2 పార్టీలకి తేడా ఏంటి? గతంలో జరిగిన అన్యాయాలకి ఇసుక దోపిడీ అయితేనేమి, మద్యం కుంభకోణం అయితేనేమి, రోడ్లు సరిగ్గా వేయకపోవడం అయితేనేమి, రకరకాల డెవలప్మెంట్ పట్టించుకోకపోవడం అయితేనేమి, అమరావతిని పక్కన పడేయటం అయితేనేమి, ఏ విధమైన రకరకాల సమస్యల వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటిపడిందండి. అంటే ఒక పార్టీ అంటే ప్రభుత్వ విధి విధానాలు వదిలేయండి, ఒక పార్టీ పరంగా చూసుకుంటే ఒక కార్యకర్తకు అండగా ఏ పార్టీ ఉంటుంది? వైసీపీ ఉంటుందా లేదంటే టీడీపీ ఉంటుందా? ఒక కార్యకర్తకు అండగా పార్టీ కార్యకర్తగా టీడీపీకి ఎప్పుడూ అండగా ఉంటుందండి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రమాద బీమాని 2 లక్షల నుంచి 5 లక్షలకి పెంచిన మొట్టమొదటి పార్టీ టీడీపీ అయ్యి ఉందండి. ఏంటి మరి కడప అంటే మరి మీ మాజీ పార్టీ ఏదైతే మీ వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అడ్డా అని చెప్తుంటారు కదా, మరి అటువంటి అడ్డాలో ఈ రోజు మహానాడు చూస్తుంటే ఏమనిపిస్తుంది? అడ్డా అనేది ఏది ఉండదండి. ప్రజలకు అనుకూలంగా కరెక్ట్ సరైన పాలన చేస్తే అడ్డాలు ఏమి ఉండవండి. అడ్డాలు గిడ్డాలు అన్ని జాంతనయ్యండి. ఇందుట్లో ఖచ్చితంగా కూడా మునుపు గతంలో ఎన్నడూ జరగని విధంగా కడప పార్లమెంటుతో సహా కూడా క్లీన్ స్వీప్ చేసే దిశగా ప్రభుత్వం కూటమి ముందడుగులు వేయబోతుందండి. సాధ్యమవుతుందా? కడప పార్లమెంట్ కావచ్చు, పులివెందుల అసెంబ్లీ కావచ్చు, టచ్ చేయగలరంటారా తెలుగుదేశం పార్టీ? అవుతుందండి, ఖచ్చితంగా అవుతుంది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు వచ్చింది. 11 స్థానాల నుంచి 3 స్థానాలకు పోయే దారి త్వరలో రాబోతుందండి. జగన్మోహన్ రెడ్డి బలం వేరు, జగన్మోహన్ రెడ్డి బలగం వేరు. రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయినా సరే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసే పార్టీ కానీ టచ్ చేసే లీడర్ కానీ లేడని చెప్తుంటారు కదా. అటువంటిది ఏం లేదండి. సామాన్య ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారండి. ఎవరు ఏ విధంగా పరిపాలిస్తున్నారు, ఎవరు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు, వాళ్ళ విధానం ఎట్లా ఉంది, ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నారా, సొంతంగా సంపాదించుకోవడానికి వస్తున్నారా, ఒక వర్గానికే కొమ్ము గేయడానికి వస్తున్నారా, లేదా రాష్ట్రం మొత్తం బాగుపడడానికి ప్రయత్నం చేస్తున్నారా, ఈ విధంగా ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారండి. తెలుగుదేశం పార్టీ ఒక కమ్యూనిటీకి సంబంధించిన పార్టీ, వైసీపీ ఏమో బీసీల పార్టీ, ఎస్టీల పార్టీ అని చెప్తుంటారు కదా. లేదండి, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అండి.
తెలుగుదేశం పార్టీ అంటేనే ఎస్సీల పార్టీ అండి. తెలుగుదేశం పార్టీ అంటేనే ఎస్టీల పార్టీ అండి. తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల అణగారిన వర్గాల పార్టీ అండి. అందువల్ల ఏ వర్గానికి ఏ వర్గానికి ఒకే వర్గానికి కొమ్ము కాస్తుంది తెలుగుదేశం. తెలుగుదేశం కొమ్ము కారికి అభివృద్ధికి కొమ్ము కాస్తుందండి. అభివృద్ధికి తర్వాత రోడ్లు బాగు చేయడానికి సామాజిక వర్గాలకి అన్ని విధాలుగా కూడా అందరికీ సమాన న్యాయం చేసే పార్టీయే తెలుగుదేశం పార్టీ అండి. ఏడాది పాలనలో అభివృద్ధి కావచ్చు, రోడ్లు కావచ్చు, అన్ని పనులు జరుగుతున్నాయి అంటారా? 80% 90% జరుగుతున్నాయండి. ఇప్పుడిప్పుడే గత 5 సంవత్సరాల నుంచి కుంటుపడిన ఆరోగ్య వ్యవస్థని గాడిలో పెట్టి ఇప్పుడిప్పుడే కొంచెం టైం తీసుకుని గాడిలో పడుతుందండి. రాబోయే గత 4 సంవత్సరాల్లో కూడా పూర్తిగా గతంలో కనీవినడి ఎరగని ఎన్ని విధాలుగా కూడా శుభ్రంగా బాగు చేసి మళ్ళా 2029 కూటమిలో ఈ 11 సీట్లు కూడా రాకుండా చేసే పరిస్థితి ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుందండి. లోకేష్ గారికి బాధ్యతలు ఇస్తా అని చెప్తున్నారు. ఒకవేళ బాధ్యతలు ఇస్తే లోకేష్ గారి పార్టీని ఇంత సక్సెస్ఫుల్ గా నడపగలుగుతారా? ఆల్రెడీ అఫీషియల్ గా బాధ్యత తీసుకోకపోయినా 2024 ఎలక్షన్ లోనే లోకేష్ గారు బాధ్యత తీసుకొని యుగళం పాదయాత్ర చేపట్టి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించి నడిచి అన్ని విధాలుగా కూడా ఆ రోజునే మేము అన్అఫీషియల్ గా అనౌన్స్ చేశారండి. ఈ అన్అఫీషియల్ గా అనౌన్స్ చేసినా చేయకపోయినా లోకేష్ గారి నాయకత్వం 2024 ఎలక్షన్ లోనే నిరూపించబడ్డదండి.